కాదు ఇలా కాదు చెప్తా. ఒకటి రెండు చెప్పండి, ఒకటి రెండు మూడు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు జనపరెడ్డి వెంకటరమణ. నాది కామరాజపేట అనే ఊరు. ఇది రాజమండ్రి దగ్గర ఉంది, తూర్పుగోదావరి జిల్లా. ఇది ప్రకృతి వ్యవసాయ శిక్షకుడిని, అలాగే నాటు విత్తనాల వ్యాపారిని. ఈరోజు నెల్లూరు పురమందిరంలో ఇక్కడ 3 రోజులు కవితా ఉత్సవాలు జరుగుతున్నాయి, తెలుగు భాష ఉత్సవాలు. ఎందుకంటే ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదిన సందర్భంగా మాతృభాషా దినోత్సవం జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఇక్కడ నేను ఈ ప్రదర్శిస్తున్నాను. నేను సిరిగలగడం గురించి చాణక్య నీతి ఒకటి పాడుతాను. నేను ఎక్కడ మూర్ఖులు గౌరవం పొందరు, ఎక్కడ దంపతుల మధ్య కొట్లాట ఉండదు, అక్కడికి సిరి తానుగా నడచి వస్తుంది. ధన్యవాదాలండి. తెలుగు భాష సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆచార్యులు కవితా శీర్షిక అమ్మ భాష ఔన్నత్యం. సృష్టిలో కల్మషం కానివి, కల్తీ లేనివి అమ్మ పాలు. అమ్మ తొలి గురువై, అమ్మ ఒడి బడిలో